వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో డిఎస్ఏ గురించి డిస్కస్ చేయబోతున్నాను ఇక్కడ. సో మీరు కనుక హై ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ కొట్టాలనుకుంటే, తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీలో ప్లేస్ కావాలనుకుంటే మాత్రం డిఎస్ఏ అనేది మస్ట్ ఇన్స్టిట్యూట్. మీరు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకొని దాంట్లో డిఎస్ఏ అనేది మీరు C++ విత్ డిఎస్ఏ నేర్చుకుంటారా, జావా విత్ డిఎస్ఏ నేర్చుకుంటారా, సో మీ ఇష్టం అది. సో మీరు నేర్చుకుంటే మాత్రం ఈ ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకుని డిఎస్ఏ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు హై ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ కావాలనుకుంటే. సో డిఎస్ఏ మరి ఎలా నేర్చుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న దానిలో ఉన్న వేరియబుల్స్ కావచ్చు, డాటా టైప్స్ కావచ్చు, దాంట్లో ఉన్న ఆపరేటర్స్ కావచ్చు, సో మీకు ఇవి చాలా బాగా వచ్చి ఉండాలి. తర్వాత లూప్స్ స్టేట్మెంట్స్ కావచ్చు, కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు. సో మనం ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా ఇవి చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. మన కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు, లూప్ స్టేట్మెంట్స్. సో వీటిపైన మీకు చాలా మంచి గ్రిప్ ఉండాలి. తర్వాత ఫంక్షన్స్ అండ్ మోడ్యులర్ ప్రోగ్రామింగ్. సో ఫంక్షన్స్ మీకు ఎలా యూజ్ చేయాలి, సో మనం ఏ విధంగా ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, ఫంక్షన్స్ గురించి మీకు మొత్తం ఐడియా ఉండాలి. తర్వాత ఫైల్ హ్యాండింగ్ కావచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ గురించి కావచ్చు. మీకు ఇవన్నీ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అంటే ఇవి ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మీకు ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని దాంట్లో వేరియబుల్స్, డాటా టైప్స్, ఆపరేటర్స్ ఇవన్నీ కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. తర్వాత బేసిక్ డాటా స్ట్రక్చర్స్. సో బేసిక్ డాటా స్ట్రక్చర్స్ చెప్తున్నాను. స్టార్టింగ్ ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, బేసిక్గా నేర్చుకోవాలి ఏదైనా. సో బేసిక్ అరేస్ కావచ్చు, లింక్ లిస్ట్ కావచ్చు, స్టాక్ అండ్ క్యూ గురించి నేర్చుకోండి. తర్వాత హ్యాష్ టేబుల్స్. సో ఈ బేసిక్ డాటా స్ట్రక్చర్స్ ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. సో మీ ఫ్రెండ్ వేరే అతను కావచ్చు, ఏదైనా అడ్వాన్స్డ్ నేర్చుకున్నప్పుడు అతను ఇవి బేసిక్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటాడు. సో మీరు మాత్రం పక్క వాళ్ళని చూసి అతను అది నేర్చుకుంటున్నాడు కానీ నువ్వు అది నేర్చుకోవాలని కాకుండా బేసిక్ డాటా స్ట్రక్చర్స్ ఫస్ట్ కంప్లీట్ చేయి. ఓకే. సో అరేస్, లింక్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూ, హ్యాష్ టేబుల్స్ ఇలాంటివి మీరు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. తర్వాత బేసిక్ అల్గోరిథమ్స్ ఉంటాయి. బేసిక్ అల్గోరిథమ్స్ ఏంటి, లీనియర్ సెర్చ్ గురించి కావచ్చు, బైనరీ సెర్చ్ కావచ్చు, బబుల్ సార్ట్ కావచ్చు, ఇన్సర్షన్ సార్ట్ కావచ్చు, సెలెక్షన్ సార్ట్ కావచ్చు. ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి. సో లీనియర్ సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది, తర్వాత బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది, చాలా ఉంటాయి మనకు వీడియోస్. తర్వాత మీరు గూగుల్లో చేసిన వీటి గురించి చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏదైనా మీకు గూగుల్లో దొరుకుతుంది కాబట్టి సో మీరు అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు కొన్ని. సో అలా లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్ ఇవి కంపల్సరీ బేసిక్ అల్గోరిథమ్స్ ఇవి. తర్వాత మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. ఓకే. సో ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేయండి. తర్వాత అడ్వాన్స్డ్ డాటా స్ట్రక్చర్స్. బేసిక్ డాటా స్ట్రక్చర్లో ఏం చెప్పాను, అరేస్, స్టాక్, క్యూ, హ్యాష్ టేబుల్ ఇవి నేర్చుకోండి అని చెప్పాను. తర్వాత అడ్వాన్స్డ్ డాటా స్ట్రక్చర్స్లో ట్రీస్లో మళ్ళీ బైనరీ ట్రీస్ ఉంటుంది, బైనరీ సర్చ్ ట్రీస్ ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్డ్ ట్రీస్ నేర్చుకోండి. ఏవిఎల్ ట్రీస్ ఉంటుంది, రెడ్ బ్లాక్ ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత హీప్స్లో బైనరీ హీప్ కావచ్చు, ప్రయారిటీ క్యూ కావచ్చు, గ్రాఫ్స్, మళ్ళీ తర్వాత ట్రీస్ తర్వాత గ్రాఫ్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ గ్రాఫ్స్ కూడా నేర్చుకోండి. దీనిపైన మళ్ళీ ఆల్గోరిథమ్స్ కూడా వస్తాయి మనకు, అడ్వాన్స్డ్ ఆల్గోరిథమ్స్. చూడండి ఇప్పుడు డివైడ్ అండ్ కాంక్వెర్. సో డివైడ్ అండ్ కాంక్వెర్ అంటే ఏంటంటే మెయిన్గా డివైడ్ ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు దాన్ని పార్ట్గా డివైడ్ చేసి దాన్ని మనం సాల్వ్ చేసినప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది, కానీ దాన్నే మనం డివైడ్ చేసి పార్ట్గా సాల్వ్ చేసినప్పుడు మనకి ఈజీ అనిపిస్తుంది. సో ఇలా మీరు డివైడ్ అండ్ కాంక్వెర్ అనేది వర్క్ అవుతుంది. సో దాని గురించి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత డైనమిక్ ప్రోగ్రామింగ్ కావచ్చు, మీకు ఫిబొనాచి సీక్వెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. న్యాప్స్టాక్ ప్రాబ్లం కావచ్చు. ఒకవేళ మీరు కనుక బీటెక్లో కానీ, ఎంసీఏలో కానీ, ఎంఎస్సీ చేసినప్పుడు కానీ మీకు అన్నీ వస్తాయండి. బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ కావచ్చు, డెప్త్ ఫస్ట్ సర్చ్ కావచ్చు, డిస్కార్జ్ ఆల్గోరిథమ్స్ కావచ్చు, బెల్మ్యాన్ ఫోల్డ్ ఆల్గోరిథమ్స్ కావచ్చు. ఈ ఆల్గోరిథమ్స్ అన్నీ మీకు టచ్ అవుతాయి. ఒకవేళ మీరు అక్కడ నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు మాత్రం ఏ జాబ్లో చేసినా కూడా మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఉన్నా లేకపోతే సపోర్ట్లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మీరు ఒకవేళ మీరు కాలేజీలో ఉంటే మాత్రం ఇప్పుడు నేర్చుకోండి. డిఎస్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు హై ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ కావాలనుకుంటే మాత్రం ఇవి కంపల్సరీ నేర్చుకోవాల్సింది. సో గ్రాఫ్ ఆల్గోరిథమ్స్ ఏమేమి ఉన్నాయి నేర్చుకోండి. షార్టెస్ట్ పాత్ ఆల్గోరిథమ్స్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రాక్టీసెస్. ప్రాబ్లం ఎలా మరి ఇవన్నీ థియరీ నేర్చుకున్నది ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి మరి, లీడ్ కోడ్లో ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఎక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. హ్యాకర్ ర్యాంక్ ఉంటుంది, కోడ్ ఫోర్సెస్ ఉంటుంది. తర్వాత మీకు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, ఏ ఆల్గోరిథమ్స్ యూజ్ చేస్తే తక్కువ టైం పడుతుంది, అసలు ఏ ఆల్గోరిథం ద్వారా మనకి ఎక్కువ ఎఫిషియెంట్ మంచి ఆన్సర్ వస్తుంది తక్కువ టైంలో అనేది మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకే ఐడియా వస్తుంది ప్రాబ్లం చూసిన వెంటనే. తర్వాత మనకు లాజికల్ రీజనింగ్ కావచ్చు, ఆల్గోరిథమిక్ డిజైన్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుందండి. తర్వాత ఆల్గోరిథమిక్ టెక్నిక్స్, రికర్షన్ కావచ్చు, బ్యాక్ ట్రాకింగ్ కావచ్చు, తర్వాత గ్రీడీ ఆల్గోరిథమ్స్ కావచ్చు, ఇంకా డివైడ్ అండ్ కాంక్వెర్ స్ట్రాటజీస్ కావచ్చు. ఇలా నేను స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి ఇవన్నీ మీకు స్ట్రాటజీస్, టెక్నిక్స్ వచ్చి ఉండాలి. సో మీరు బై ప్రాక్టీస్ ఇవన్నీ మీకు వస్తూనే ఉంటాయి. తర్వాత ఆప్టిమైజేషన్ అడ్వాన్స్డ్ టాపిక్స్. మరి ఆప్టిమైజేషన్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఏంటి, ఆల్గరిథమిక్ అనాలిసిస్ కావచ్చు, స్పేస్ టైం ట్రేడ్ ఆఫ్స్ కావచ్చు, తర్వాత అడిషనల్ డేటా స్ట్రక్చర్స్ ఏమున్నా హీప్స్, హ్యాష్ టేబుల్స్, అడ్వాన్స్డ్ గ్రాఫ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ మీకు
ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోతుంటే మీకు అన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో మీరు అన్నీ నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్, మీరు ఎంత థియరీ నేర్చుకున్నా కూడా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైం ప్రాజెక్ట్స్ వర్క్ చేయండి. ఎప్పుడైతే మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తారో అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, యూజింగ్ ఆల్గరిథమ్స్ సాల్వ్ చేయండి. తర్వాత ఆప్టిమైజింగ్ ఆల్గరిథమ్స్ టు ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో డైలీ, ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా ఒక ప్రాబ్లం చూసినప్పుడు ఎఫిషియెంట్ వేలో తక్కువ టైంలో మనకు ఏ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుందో మీకు అప్పుడే ఐడియా వచ్చేస్తుంది. తర్వాత కంటిన్యూ లెర్నింగ్. సో మీరు ఈ లెర్నింగ్ అనేది కంటిన్యూ చేయండి. బుక్స్ చదవండి, బుక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్ ద్వారా కూడా ఆల్గరిథమ్స్ నేర్చుకోవచ్చు. ఆన్లైన్ రీసోర్సెస్ ఉంటాయి, కోడింగ్ కమ్యూనిటీస్ ఉంటాయి, అక్కడ కూడా మీరు వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు కూడా మనకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆన్సర్స్ ఇస్తారు. సో ఈ విధంగా మీరు కమ్యూనిటీ బిల్డ్ చేసుకోండి. తర్వాత ఇవి డిఎస్సి అనేది ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే డిఎస్సి అనేది ఫస్ట్ నుంచి స్ట్రెస్ చేస్తున్నాడు. సో డిఎస్సి పైన మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా రాదండి, చూసినప్పుడు బాగానే ఉంటుంది. కాబట్టి మీరు లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కాదు, మనకు అక్కడ ఎఫిషియెంట్ వేలో ఆన్సర్ ఏది వస్తుంది. సో ఫస్ట్ మీరు స్టార్టింగ్లో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోవచ్చు, తర్వాత మీకు థింక్ చేయండి. ఓకే, మీలో ఉన్న లాజికల్ థింకింగ్ని బయటకు తీయండి. ఓకే, దాని ద్వారా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే డిఎస్సిని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ నేర్చుకుంటే మీరు మాత్రం హై ప్యాకేజ్ కొట్టచ్చు. సో ఈ విధంగా మీరు హై ప్యాకేజ్ కొట్టాలంటే మాత్రం డిఎస్సి నేర్చుకోవాల్సిందే. అలాగే మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, నచ్చితే జాయిన్ కావచ్చు.